హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ రెసిపీ అండి, మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి రైస్ని తీసుకున్న తర్వాత రైస్ని ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా రైస్ని కడిగి వాటర్ వంపేసిన తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మష్రూమ్స్ని ఈ విధంగా చక్కగా కడిగి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలాగే మొత్తం మష్రూమ్స్ అన్నింటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేశాను. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులని వేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ఆయిల్లోకి హోల్ గరం మసాలా దినుసులని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేస్తున్నాను. జీలకర్రని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మసాలా దినుసులన్నీ చక్కగా ఆయిల్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ ఒక 4 కట్ చేసుకొని వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. నేను మీడియం సైజు ఉన్నవి 2 అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఆనియన్స్ అనేవి చక్కగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టమాటోస్ని తీసుకొని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకొని టమాటో ముక్కలని ఇందులోకి వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. టమాటోస్ అనేవి చక్కగా కలుపుతూ కాస్త మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా టమాటో ముక్కలు అనేవి దగ్గర పడిపోయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ని యాడ్ చేస్తున్నానండి. కర్డ్ని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ అన్నింటినీ వేసిన తర్వాత మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మనకి మష్రూమ్స్ నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, చూస్తున్నారా? అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని యాడ్ చేసుకుందాం. 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదండి. సో నేను 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ని అయితే వేసేస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ అయితే చక్కగా సరిపోతుంది రైస్కి.
ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ గిన తక్కువ అయినట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రైస్ని నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని ఇందులోకి వేసేస్తున్నాను. రైస్ మొత్తాన్ని కుక్కర్లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనాని వేసేసుకోండి. పుదీనా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మనం మష్రూమ్ బిర్యానీ కుక్ చేసుకోవాలి. 1 విజిల్ అయితే వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా తీసేసేయండి. ఈ విధంగా ప్రెజర్ అంతా తీసేసిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వావ్, మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. చూడండి వేడి వేడిగా ఉంది కదండి. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకి రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి రైస్ అయితే. చూస్తున్నారు కదా, ఇవాల్టి రెసిపీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదండి, ఇవాల్టి రెసిపీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చిందండి. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.